ఇలా మొక్క నుంచి కోసిన ఫ్రెష్ వంకాయలు దొరికితే గుత్తి వంకాయ కర్రీ చేయకుండా ఉండలేం కదా. చూసారా, ఫ్రెష్ వంకాయలతో చేసిన గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ వంకాయలన్నీ పర్పుల్ వంకాయలే అండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము. వెండు కొబ్బరి, చెక్క, లవంగం, మిరియాలు, వేయించిన పల్లీలు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, టమోటా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, చెక్క, లవంగం, మిరియాలు, అలానే అల్లము, వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు, టమోటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పొడి, పసుపు, పల్లీలు కూడా వేసి కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తము మెత్తగా ఉండాలండి. ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది కోసుకుందాము. ఒక బౌల్లో వాటర్ పోసి అందులోకి ఉప్పు అలానే పసుపు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వంకాయలు అనేది కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల వంకాయలు అనేది నల్లగా కాకుండా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇది మా అత్తగారు చెప్పిన సీక్రెట్ అండి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు అనేసి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలండి, ఏమన్నా పులుగులు అలా ఉంటాయి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి సాసులు, జీలకర్ర అలానే కరివేపాకు వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసి మొత్తము మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఇక్కడ మసాలా అనేది గట్టిగానే ఉండాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. కొద్దిగా మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా మసాలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా బాగా ఉడికిన తర్వాతే ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే కర్రీ అనేది వాటరీగా అవుతుంది. సో ఇలా గట్టిగా ఉన్నప్పుడు వంకాయలు వేసుకుంటే మనకి గట్టిగా వస్తుంది కర్రీ మాత్రము. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారా, గట్టిగా ఉంది కర్రీ అనేది. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, కర్రీ అనేది ఇలా గట్టి పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా లాస్ట్లో గరం మసాలా వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మనకైతే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ పూరికి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.